మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. వెల్కమ్ టు VD91 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చింతల మానలపల్లి మండలం దిందా గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న పొడు భూములను చదును చేసేందుకు అటవీ శాఖ అధికారులు వచ్చారు. తమ భూమి లాక్కోవద్దని, సాగు నాశనం చేయొద్దని అధికారులను రైతులు అడ్డుకున్నారు. మీ కాళ్లు మొక్కుతా మా భూముల జోలికి రాకండని మొరపెట్టుకున్నారు. అడ్డుకున్న రైతులను అదుపులోకి తీసుకుని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. ఏం మంది ఉన్నారు? వాళ్ళ ఆపత్తలు ఇద్దరిని 100 మంది ఉండే
గోదావరి నదిలో హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. వీరంతా కుటుంబాలతో కాచిగూడ చెప్పల్ బజార్ నుంచి బాసర జ్ఞాన సరస్వతి దర్శనం కోసం వెళ్లారు. గోదావరి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒకే కుటుంబానికి చెందిన చంద్రశేఖర్, రామచందర్, మల్లేష్ కుమార్ అనే అన్నదమ్ములు గల్లంతయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నా పిల్లగాలు లేకపోతే నేను పోదా పెరికెళ్ళిగా అమ్మా నేను చచ్చిపోదమ్మా నన్ను కూడా తీసుకుపో అమ్మాయి మీకు నన్ను కూడా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈ సాయంత్రం జరిగినటువంటి సంఘటన ఉన్నదో అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాము. ఏదైతే ఉక్కు తయారీ ప్రాసెస్లో భాగంగా ఏదైతే వేడి చేసినటువంటి ద్రవం, ఏదైతే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి ద్రవం ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ల్యాడిల్ ద్వారా, అంటే ఒక పెద్ద బకెట్ ద్వారా ఏదైతే మిషన్ దగ్గరికి తరలించుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటన, ఏదైతే అది బ్లాస్ట్ అయిందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది చెప్తా ఉన్నారు. లేకపోతే ప్రమాదానికి మరేమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా రేపు ఎల్లుండిలో మేము తెలుసుకుంటాం అనేటువంటి విషయం. అయితే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఈ ల్యాడిల్ వేడి ద్రవం ఉన్నదో దానిని మిషన్ దగ్గరికి తరలించేటువంటి క్రమంలో మిషన్ నెంబర్ 2 అక్కడికి తరలించేటువంటి ప్రయత్నంలో అది బ్లాస్ట్ అవడం వల్ల ఆ మిషన్ దగ్గర ఉన్నటువంటి 8 కార్మికులు చనిపోయారు. అదేవిధంగా పక్క మిషన్ దగ్గర పనిచేస్తున్నటువంటి 6 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో
ముగ్గురిని విశాఖపట్నంలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి, మరొక ముగ్గురిని 7 హిల్ హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా వారికి ఏ రకమైనటువంటి ప్రాణహాని లేదనేటువంటి సమాచారం తెలిసింది. అదేవిధంగా 7 హిల్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి క్షతగాతులు కూడా ఒకరి పరిస్థితి సేఫ్గా ఉన్నారు, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నది అనేటువంటి సమాచారం. అయితే మొత్తం 6గురిలో 4గురికి ఎటువంటి ఇబ్బంది లేదనేటువంటి సమాచారం జిల్లా అధికారి, కలెక్టర్గా ఉన్నటువంటి అధికారి, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులు కూడా అక్కడ వారికి వైద్య సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఏదన్నా అవసరమైతే కూడా ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా వేరే చోటకి ప్రయత్నించాలి, అవసరమైతే ఆ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినటువంటి సమయంలో మనంతా కూడా అక్కడ ఉన్నటువంటి కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం, చికిత్సకి అయ్యే ఖర్చు మొత్తం RINL భరిస్తుంది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం నాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన స్థలిని సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. పదవి విరమణ ప్రయోజనాల కింద రెగ్యులర్ ఉద్యోగులకు 1.72 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు 45.75 లక్షలు అందుతాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల మాదిరి మృతుల పిల్లల చదువులు కొనసాగించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై విచారణకు బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి 3-man కమిటీ ఏర్పాటు. విచారణ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తాం. స్టీల్ ప్లాంట్ కార్మికుల సమస్యలు, యాజమాన్య లోపాలు, సాంకేతిక పరమైన ఇబ్బందులు తెలుసుకునేందుకు త్వరలో కార్మిక సంఘాలతో సమావేశం అవుతామని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్ మహిళల గురించి మాట్లాడడం విడ్డూరమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా 11 మందికి రాజ్యసభ ఇచ్చి ఒక్క మహిళకైనా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకంటూ లోకేష్ మహానాడు వేదికగా చేసిన ప్రకటనపై దిక్కుతోచిన స్థితిలో జగన్ ఉన్నాడు. తల్లిని విశాఖలో ఓడించి పార్టీ సభలో రాజీనామా చేయించిన వాడు మహిళలపై అబద్ధపు పత్రికల్లో విష ప్రచారం చేయిస్తున్నాడు. తల్లి చెల్లినే మోసం చేసినప్పుడు జగన్ కు మహిళలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈరోజు రాజ్యసభ అభ్యర్థుల గురించి ఒక అబద్ధపు పత్రికలో మహిళలకు స్థానం ఇవ్వలేదు అని రాయటం చాలా ఆశ్చర్యకరం వేసింది. ఆ పత్రిక ఓనరు గత 5 సంవత్సరాలుగా 11 మందికి రాజ్యసభ సభ్యులనిచ్చి ఒక్క మహిళకు ఇవ్వనోళ్ళు ఈవేళ ఇటువంటి కామెంట్ చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మహిళల గురించి మాట్లాడటం చాలా వెటకారంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అదే మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న మహానాడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా 33% మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి క్లియర్గా రాజకీయ రిజర్వేషన్ గురించి వ్యక్తపరిచినప్పుడు మీరు దాన్ని సపోర్ట్ చేయటం కాకుండా మీ ఆలోచన ఏంటో కూడా చెప్పలేని పొజిషన్లో మీరుండి ఈవేళ మహిళలకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు అని చెప్పడం, ఏదో ఒక్కొక్కళ్ళ మీద ఒక రకంగా కామెంట్లు చేయటం మీ చేతకానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడు లోకేష్ గారు 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తారని మహానాడు సాక్షిగా తెలియజేశారు. దాని మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటో మీరు తెలియజేయలేదు. మీరు మహిళలు మోసం చేద్దామనుకుంటున్నారా, లేక మేము చెప్పిన 33% మీరు సమర్థిస్తున్నారా? మీరు మీ వెర్షన్ తెలియజేయడానికి కూడా మీరు వెనకంజ వేస్తున్నారు. అదేవిధంగా మీరు మహిళల పట్ల మీకు ఏ విధమైన భావం ఉందో, మహిళల పట్ల మీకు ఏ విధమైన గౌరవం ఉందో, మీ తల్లిగారిని ఓడిపోయే వైజాగ్ సీట్లో నుంచోబెట్టినప్పుడు ఆవిడ్ని స్టేజ్ మీద ఏడుస్తా బయటికి వెళ్ళిపోయినప్పుడు పదవిలోని తీసినప్పుడు మీ చెల్లిగారిని మోసం చేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా నీకు మహిళల మీద ఏ విధమైన గౌరవం ఉందో అనేది తెలుస్తుంది. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని ప్రముఖ చిత్ర దర్శకులు శేఖర్ కమల అన్నారు.
మంగళవారం పద్మారావు నగర్లోని ఆయన నివాసంలో ప్రత్యేక ఓటరు సవరణ SIR సర్ కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ కార్యక్రమం గురించి సనత్ నగర్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ERO వివరించారు. దర్శకులు శేఖర్ కముల మాట్లాడుతూ ప్రతి ఒక్క ఓటరు సర్ కార్యక్రమంలో పాల్గొనాలని, జాబితాలో తమ పేరు ఉండేలా పరిశీలన చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ N గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు N దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142233. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ N గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత
కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.